హలో గాయ్స్, వెల్కమ్ టు సురేష్ ఫుడీ అండ్ ట్రావెలర్. సో మనకైతే చలికాలం వచ్చేసిందండి. ఈవినింగ్ అయితే చాలు చలి అయితే చంపేస్తుంది. సో నేనైతే చలిలో ఏమన్నా తిందామని అయితే బయటికైతే వెళ్ళిపోయాను. సో హైటెక్ సిటీ వెళ్దాం అనుకున్నాను కానీ సో మనకు లేట్ ఎందుకు, మన పక్కనే ఈసీఎల్ దగ్గర కూడా మంచి నైట్ స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంది. ఈసీఎల్లో అండి, ఇది ఈసీఎల్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. ఈసీఎల్ బస్ స్టాండ్ టు మన మౌలాలియాల రూట్లో అయితే ఉంటుంది. సో నాకైతే ఇక్కడ పునుగుల బండి ఒకటి ఉందండి. సో నాకు అదైతే చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ నాకు పొంగనాలు అయితే చాలా ఇష్టం అండి. ఇక్కడైతే పొంగనాలు వేడివేడిగా అప్పటిదప్పుడు వేసి ఇస్తారు. బండి నేమ్ వచ్చేసి శ్రీరంగ టిఫిన్ పాయింట్ అండి. మీరు కూడా వెళ్ళి తప్పకుండా ట్రై చేయండి. సో చాలా బాగా అయితే వేస్తారు. సో చూస్తున్నారు కదా, సో నేనైతే వేడివేడిగా పొంగనాలు అయితే ఏమన్నాను, వాళ్ళైతే నా కోసమే సపరేట్గా పొంగనాలు అయితే వేస్తున్నారు చూడండి. ఇక్కడ మనకి పొంగనాలు, ఇడ్లీ అలాగే పునుగులు అయితే దొరుకుతాయండి. చూస్తున్నారు కదా, సో అన్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలాగే ఈ చలికాలంలో మనకి స్ట్రీట్ ఫుడ్లో వేడివేడిగా తింటే సో చాలా బాగుంటుంది కదా. చూస్తున్నారు కదా అండి, పొంగనాలు అయితే మన కోసం ఎలా పోస్తున్నారో. పొంగనాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఆల్రెడీ ఇక్కడ టేస్ట్ చేశాను. టేస్ట్ చేశాక మళ్ళీ తర్వాత రోజే నేను మళ్ళీ వెళ్ళి వీడియో అయితే తీశాను. సో నేను మన వీడియోస్ ఎప్పుడైనా నాకు ఒకసారి నేను తిని చూస్తానండి. సో నాకు నచ్చితేనే మన వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. నాకు నచ్చకపోతే మాత్రం అసలు అప్లోడే చేయను. మళ్ళీ అప్లోడ్ చేసి కూడా వాళ్ళని బ్యాడ్ చేయడం ఎందుకని, నాకు అలా అయితే ఇంట్రెస్ట్ ఉండదండి. చూస్తున్నారు కదా, మరి వేడెక్కగానే మనకి ఫ్లిప్ చేస్తున్నారు చూడండి, తిప్పి అయితే వేస్తున్నారు పొంగనాలని. మన పొంగనాలు అయితే ఇంకా రెడీ అవుతున్నాయని అయితే అనుకుంటున్నాను. సో మనకి మిరపకాయలు కూడా ఉంటాయండి. మిరపకాయలు ఆనియన్స్ లోపల ఉండడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, సో మనకి ప్లేట్కి 8 ఇచ్చారండి. అందులో మనకి అల్లం చట్నీ, పల్లీల చట్నీ అయితే ఇచ్చారు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. సో మనకి ఈ వెదర్కి అయితే అసలు టాప్ నాచ్ అండి ఈ ఫుడ్ అయితే. సో బయట చలి, అలాగే చూస్తున్నారు కదా, చలి ఉండడం వల్ల నేను స్వెటర్ వేసుకొని మరీ వెళ్ళాను. సో అంత చలి అయితే ఉంది మనకి బయట. సో మనకి ప్లేట్కి 8 పీసెస్ అయితే ఇస్తారండి. సో మనకి ఒక ప్లేట్ అయితే మనకు ఫుల్ సెట్ అయిపోతుంది. మీరు ఈసీఎల్ చుట్టుపక్కల ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మస్ట్ ట్రై గైస్. నేను చెప్తున్నాను కదా, మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. 30 రూపీస్కే మన స్టమక్ ఫుల్ అయిపోతుంది. అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో మీరు తప్పకుండా వెళ్తే మాత్రం కామెంట్ చేసేయండి. ఈసీఎల్ అండ్ మౌలాలి పక్కన ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి విజిట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కదా, సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఆ టిఫిన్ నాకు నచ్చింది కదండి. సో ఇంట్లో మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్కి కూడా నేను పార్సల్ చెప్పేశాను, పార్సల్ తీసుకున్నాను. సో ఆ టిఫిన్ పక్కన మనకి ఇక్కడ వ్రాప్స్ కూడా ఉంటాయి చూడండి. చికెన్ టిక్కా ఫ్రాంకీస్ అయితే చాలా బాగుందండి. నేను చికెన్ టిక్కా ఫ్రాంకీ అయితే తిన్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 70 రూపీసే. సో మీరు అక్కడికి వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో నేను చికెన్ టిక్కా ఫ్రాంకీ అయితే వీడియో తీయలేదు గైస్.